బ్యాగులు అనేవి కార్లలో మాత్రమే ఉంటాయని మీకు తెలిసిందే. అవి కేవలం కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు అవి స్కూటర్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ భద్రతా సంస్థ అయిన ఆటోలివ్ మోటార్స్ స్కూటర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎయిర్ బ్యాగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి యమహా మోటార్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వ్యవస్థను ఆ కంపెనీ ప్రీమియం స్కూటర్ అయిన యమహా ట్రైసిటీ 300లో చేర్చనున్నారు. యమహా ట్రైసిటీ 300 స్కూటర్లో అందించిన ఈ ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీ ద్విచక్ర వాహన భద్రతా రంగంలో ఒక ప్రధాన మార్పుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ సాధారణంగా కార్లకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈ ఎయిర్ బ్యాగ్ వ్యవస్థ ఎదురుగా ఏదైనా వాహనం ఢీకొన్నప్పుడు రైడర్ను రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇది స్కూటర్ ముందు భాగంలోని యాప్రాన్ లోపల అమర్చబడి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు రక్షణ కల్పించడానికి రైడర్ ముందు వైపుకు తెరుచుకుంటుంది. కంపెనీ ప్రకారం స్కూటర్ బ్యాలెన్స్కు భంగం కలగకుండా, స్టోరేజ్ స్పేస్కు ఇబ్బంది లేకుండా, రైడింగ్ అనుభవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఈ సిస్టమ్ను రూపొందించారు. దీనివల్ల భద్రత పెరిగినప్పటికీ వినియోగం మాత్రం యథాతథంగా ఉంటుంది. వాస్తవ ప్రపంచ పరిస్థితుల్లో ఇది సురక్షితంగా, నమ్మదగినదిగా ఉందని నిర్ధారించుకోవడానికి ఎయిర్ బ్యాగ్ వ్యవస్థను అధునాతన కంప్యూటర్ స్టిమ్యులేషన్లు, పూర్తి స్థాయి క్రాష్ పరీక్షలతో సహా కఠినమైన పరీక్షలకు గురి చేసినట్లు ఆటోలివ్ తెలిపింది. నివేదికల ప్రకారం యమహా ట్రైసిటీ 300 ఎయిర్ బ్యాగ్ వర్షన్ 2026 మొదటి అర్ధభాగంలో మార్కెట్లో విడుదల కావచ్చు. అయితే దీని ధరను ఇంకా వెల్లడించలేదు. ఆటోలివ్ గతంలో పియాజియో గ్రూప్లో కలిసి పియాజియో MP3 స్కూటర్ కోసం ఒక ఎయిర్ బ్యాగ్ సిస్టంపై పనిచేసింది. కానీ అది ఇంకా మార్కెట్లోకి రాలేదు.